హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఇక విత్తనాలు పెట్టానండి, రోహిణిలో విత్తనాలు పెట్టాను. మంచిగా మొలకలు వచ్చాయి. గోడు చిక్కుళ్ళు, గోంగూర, సోర తీగలు పాకుతున్నాయి. చిక్కుళ్ళు పెట్టాను. చిక్కుల్లో 3 రకాల చిక్కుళ్ళు అయితే పెట్టేశాను. చాలా మంచిగా వచ్చినాయి, తీగలు పాకినాయి. టమాటో కూడా పూతొస్తుంది. టమాటా విత్తనాలు వేస్తే టమాటా మొలిచింది. కంది కూడా వేసానండి. అక్కడక్కడ కంది పెడితే కంది మొలిసినాయి. అవి ఎక్కువ చీమలు తినేసినట్టున్నాయి, ఎక్కువ రాలేదు. కంది కూడా వేసాను. మిర్చి ఒకటి వేసాను. ఇవి చిన్న చిన్నవి, ఇదేమో కీరా దోసకాయ ఇట్లా డిస్పో గ్లాసులలో వేసాను. చూడండి, మిర్చి ఇందులో వేసాను. అవి మిర్చి దొడ్డు మిర్చి ఇంట్లో కారం పట్టిద్దామని తెప్పించాను. అదే మిర్చి విత్తనాలు వేసాను. ఇది బెండ విత్తనాలు వేసాను. ఇప్పటి వరకు కర్రలు పాతానండి. వీటికి చిక్కుడు చెట్లు బాగా తీగలు బాకాయి, వచ్చేసాయి. చాలా రోజులు అవుతుంది వీటికి కర్రలు పాతుదాం అనుకుంటున్నాను, పాతలేదు. ఈరోజైతే కర్రలు పాతేశాను. ఇవి ఎక్కడో దూరం నుంచి తీసుకురాలేదు. ఇంట్లో ఒకటి మందార చెట్టు పెద్దది ఎండిపోయింది. అయితే ఆ చెట్టు మండలు తీసేసి పక్కన పెట్టేశాను, చిక్కుడు విత్తనాలకు పనిచేస్తాయని. అవే పాతాను. ఇవి ఒక 4-5 చోట్ల అయితే వేసాను విత్తనాలు. చాలా బాగా వచ్చాయి. ఇవి హైబ్రిడ్ విత్తనాలు. 45 డేస్కి నుంచి 60 డేస్ మధ్యలో పూత ఖాతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అయితే 1 మంత్ దగ్గరకు వస్తుంది. రోహిణి కార్తెలో అయితే వేసాను విత్తనాలు. ఇవి తోటకూర వాటికి చెట్లకి అల్లుకొని పాకుతున్నాయని ఈరోజు మొత్తం ఇక వాతావరణం చల్లబడ్డది కదా అని కర్రలు పాతాను. ఇవైతే చాలా బాగా ఉంటాయి విత్తనాలు. మంచి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి అయితే ఈ విత్తనాలు నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్కి అయితే నేను విత్తనాలు పంపిద్దామని అయితే నేను అనుకుంటున్నాను. చాలామందికి తెలిసిన వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే బదులు ఇలా ఇవ్వచ్చు కదా అని అనిపించింది. ఇక ఇదొకటి విత్తనం అండి. ఇదైతే బారుకాయ, చాలా బాగుంటుంది. దీనికి కూడా ఒకటి పాతాను. ఇది నాటు విత్తనము, చాలా ఎక్కువ పాకుతుంది. దీని గింజలు గులాబీ రంగులో ఉంటాయి. ఇవి కూడా బాగా కాస్తాయి. 3 రకాలు నేనైతే పెట్టాను ఈసారి. చాలా బాగుంటాయి టేస్ట్. 3 రకాల విత్తనాలు బాగుంటాయి. ఇంకో విత్తనం, ఇప్పుడు నీకు 2 విత్తనాలు చూపించాను. ఇంకో విత్తనం ఏంటంటే నాటుది మనకి పొట్టికాయ చిన్న సైజులో ఉంటుంది, గన్నె చిక్కుడు అనేసి. అది మంచి గుత్తులు గుత్తులుగా కాస్తుంది, వేరే దగ్గర నుండే కాస్తుంది. చాలా బాగుంటుంది అది కూడా విత్తనము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.